హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 3 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో వచ్చేసరికి 10 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇక్కడ అప్టైన్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ఇంటర్వెల్ 0,2π 0,2π అనే ఇంటర్వెల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఫోరియర్ సిరీస్ని తీసుకొని రమ్మన్నాడు. ఓకేనా. ఫోరియర్ సిరీస్లో మనం దీన్ని చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చినవి రాయండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఇంటర్వెల్ వచ్చేసరికి 0,2π అన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఫార్ములాస్ రాసండి. ఫార్ములాస్ రాయంగానే మీకు 2 మార్కులు పడిపోతాయి. ఫార్ములా ఏంది మనకి? ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఫార్ములా వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫైనైట్ bn sin nx. మరి ఇక్కడ a0 అంటే ఏంది? ఫార్ములా వేర్ a0 ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్, నీకు ఇంటర్వెల్ ఏది ఇస్తే అది 0 to 2π ఇచ్చాడు కాబట్టి 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ an అంటే ఫార్ములా 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ nx డిఎక్స్. నెక్స్ట్ bn అంటే ఫార్ములా వచ్చేతలకి ఏంటంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైను nx డిఎక్స్. ఓకేనా. ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటా రాశాను, నెక్స్ట్ ఫార్ములాస్ రాసేసా. ఓకేనా. ఫార్ములా రాసేసా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ a0 వాల్యూ కనుక్కోవాలి, an వాల్యూ కనుక్కోవాలి, bn వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వచ్చిన వాల్యూస్ a0 ప్లేస్లో a0 వాల్యూ, an ప్లేస్లో an వాల్యూ, bn ప్లేస్లో bn వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా. కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే an వాల్యూ కనుక్కుంటున్నా, a0 వాల్యూ కనుక్కుంటున్నా. నౌ a0 అంటే ఏందమ్మా ఫార్ములా? a0 అంటే ఫార్ములా వచ్చేసరికి 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారమ్మా? ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాయండి. రాస్తే అప్పుడు 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎంత ఉందమ్మా? పవర్లో 2 ఉంది. 2కి ఒకటి పెంచితే ఎంత? 3. కాబట్టి ఎక్స్ క్యూబ్ బైలో 3. ఇక్కడ 3 ఉంది, కింద కూడా 3 అయినా రాయండి. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. ఓకేనా. 1/π ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తాము, అది 2π రాయాలి. అప్పర్ లిమిట్ రాయాలి. అప్పర్ లిమిట్ ఎంత? 2π. ఎక్కడ రాయాలి? ఎక్స్ ప్లేస్లో రాయాలి. ఇదిగో ఎక్స్ ప్లేస్లో రాశాను. ఎక్స్కి పవర్లో 3 ఉంది కాబట్టి పవర్లో 3 పెట్టాను. బైలో వచ్చేసరికి 3 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే 0 రాస్తే ఇక్కడ 0 క్యూబ్ అంటే 0, 0/3 అంటే 0. ఫైనల్గా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1/π. ఇక్కడ ఈ క్యూబ్ అనేది దీనికి సంబంధించింది, దీనికి కూడా సంబంధించింది కాబట్టి 2 క్యూబ్ π క్యూబ్ వచ్చింది. 2 క్యూబ్ అంటే 8, π క్యూబ్ రాశాను. బైలో వచ్చేసరికి 3 ఉంది. ఇక్కడ పైకి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా పవర్లో ఎంత ఉంటుంది? 2 ఉండిద్ది. ఓకేనా. ఫైనల్గా 8π స్క్వేరు బైలో వచ్చేసరికి 3. ఓకేనా. a0 వాల్యూ వచ్చేసింది. a0 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 8π²/3. నెక్స్ట్ మనం an వాల్యూ కనుక్కోవాలి. an అంటే ఫార్ములా ఏంది? an అంటే ఫార్ములా వచ్చేసరికి 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాసు nx డిఎక్స్. మరి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అని చెప్పి రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ కాసు nx డిఎక్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ u ఇంటూ డివి ఫార్ములా. ఓకేనా. దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా రాసేయచ్చు మనం. డైరెక్ట్గా అంటే ఎలానో ఒకసారి ప్రొసీజర్ అనేది నేను రాసేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాయండి. ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాసా. నెక్స్ట్ కాస్ nxకి సెకండ్ దానికి ఫస్ట్ దా ఉన్న యాస్టీస్గా రాసిన ఎక్స్ స్క్వేర్ని కాస్ nx ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రల్ కాస్ nx అంటే కాస్ ax లాగా ఉంది. కాస్ ax కింద ఇంటిగ్రేషన్ సైన్ ax/a ప్లస్ సి, సైన్ ax/a ప్లస్ సి. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? n ఉంది కాబట్టి సైన్ nx/n. ఓకేనా. సైన్ nx/n మధ్యలో మైనస్ ప్లస్ వచ్చింది, నెక్స్ట్ మైనస్ వచ్చింది. ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్సియేషన్ ఎంత? 2x. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ ఏమైనా కాన్స్టెంట్ ఉంటే ముందర రాయండి. n అనేది కాన్స్టెంట్ కింద ఉంది కాబట్టి 1/n కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ సైన్ nxకి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇది ఇప్పుడు ఎలా ఉంది? సైన్ ax లాగా ఉంది. ఇంటిగ్రల్ సైన్ ax ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చేసరికి మైనస్ కాస్ ax/a ప్లస్ సి. ఇదమ్మ ఫార్ములా.
మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది ఎన్ ఉంది కాబట్టి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేదానికి దీనికి మళ్ళీ డిఫరెన్సియేషన్. ఇక్కడ మైనస్ వచ్చిందిగా, నెక్స్ట్ ఏం వచ్చింది ప్లస్ వచ్చింది. ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ దీనికి డిఫరెన్సియేషన్. 2 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి వచ్చేదానికి 1. నెక్స్ట్ దీనికి మళ్ళీ ఏం చేయాలి ఇంటిగ్రేషన్ చేయాలి. దీనికి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏముంది కాన్స్టెంట్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 1 ఉంది కాబట్టి 1 బైలో వచ్చేదానికి ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్. ఓకేనా, ఎన్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేదానికి కాస్ ఎన్ఎక్స్ ఉంది. కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే కనుక సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. అరే ఏం లేదు, ఫస్ట్ కాన్స్టెంట్ ముందర రాసాను, తర్వాత ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తాను. కాస్ ఎన్ఎక్స్కి ఏమైంది సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేదానికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్. నెక్స్ట్ దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే ఏమైంది, ఇది కాన్స్టెంట్ కదా, 2 × 1 2 అంటే కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0 వచ్చింది. ఇంకా అంతటితో ఆపేయటమే. లిమిట్స్ వచ్చేదానికి ఏందమ్మా 0 to 2π. ఓకేనా. దీన్ని ఇప్పుడు కొద్దిగా నీట్గా రాస్తే కనుక అప్పుడు 1/π. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ దాన్ని ఎక్స్ స్క్వేర్ని యాస్టీస్గా రాశాను. కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇదమ్మ ఫార్ములా. ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చేదానికి సైన్ ఏఎక్స్ బై ఏ. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఎన్ ఉంది కాబట్టి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ వచ్చింది, నెక్స్ట్ మైనస్ వచ్చింది. తర్వాత ఎక్స్ స్క్వేర్ డిఫరెన్సియేషన్ చేస్తే ఎంత ఎక్స్ స్క్వేర్కి 2x. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ రాయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక దీంట్లో దాని ముందర రాయాలి. ఎన్ అనేది కాన్స్టెంట్ కింద ఉంది కాబట్టి పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, అంటే 1/n కాన్స్టెంట్ ముందర రాశాను. సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ రాస్తే కనుక మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో ఎన్ ఉంది కాబట్టి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, నెక్స్ట్ ఏం వచ్చింది ప్లస్ వచ్చింది. దీనికి డిఫరెన్సియేషన్ ఫస్ట్ దాన్ని డిఫరెన్సియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి 2 ఏమన్నా కాన్స్టెంట్, ఎక్స్కి ఏమన్నా 1 కాబట్టి 1 రాశాను. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ రాయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ ముందర రాయమన్నాగా ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 1 ఉంది కాబట్టి 1 రాశాను. కింద వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్ కాబట్టి కాన్స్టెంట్ ముందర రాశాను. కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ రాసేసాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే కొద్దిగా నీట్గా రాద్దాం. ఇక్కడ ఏముందమ్మా ఎక్స్ స్క్వేరు బైలో వచ్చేసరికి ఎన్ సైన్ ఎన్ఎక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2x బైలో వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేరు. ఇంకేముంది కాస్ ఎన్ఎక్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 2 × 1 ఎంతమ్మా 2. బైలో వచ్చేసరికి ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ అంటే ఎన్ క్యూబ్. ఇక్కడ సైన్ ఎన్ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎన్ఎక్స్. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైను 2nπ వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే 0. కాస్ 2nπ వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే 1. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ nπ వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే సైన్ nπ వాల్యూ 0. కాస్ nπ వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే -1/n. ఓకేనా, -1/n. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే కనుక నీకు సింప్లిఫికేషన్ అనేది ఈజీ అయిపోయింది. డైరెక్ట్ రాసే పని లేదు, ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలమ్మా ఫస్ట్ అప్పర్ లిమిట్ 2π పెట్టాలి. 2π పెడితే ఏమైంది సైన్ n × 2π అంటే సైన్ 2nπ. సైన్ 2nπ వాల్యూ ఎంత 0 కాబట్టి 0 ఇంటూ ఈ టర్మ్ 0 అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ప్లస్ ఇక్కడ పెట్టామనుకున్నా కాస్ ఎక్స్ ప్లేస్లో 2π పెడతాను. కాస్ 2nπ వాల్యూ ఎంత 1 ఇంటూ ఇది రాయాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2π పెడతాను. 2 × 2π/n² ఇంటూ కాస్ 2nπ. కాస్ 2nπ ఎంత 1. నేను ఇందాక ఇది రాయాల ఎందుకంటే ఇది 0 అయిపోయింది. 0 ఇంటూ టర్మ్ 0 అయిపోయింది. కానీ ఇక్కడ 1 వస్తుంది కాబట్టి 1 రాశాను. ఇక్కడ దీనికి ముందర ఎక్స్ ప్లేస్లో కూడా 2π పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2π పెట్టాను అనుకున్నా. ఎక్స్ ప్లేస్లో 2π పెడతాను సైన్ 2nπ. సైన్ 2nπ వాల్యూ ఎంత 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోయింది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ వచ్చి మధ్యలో మైనస్. ఇప్పుడు లోయర్ లిమిట్ 0 రాసామనుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే 0 ఇంటూ ఈ టర్మ్ 0. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తాను. 0 ఇంటూ ఈ టర్మ్ 0. నెక్స్ట్ మైనస్ ఇక్కడ సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత అంటే సైన్ 0 వాల్యూ వచ్చేసరికి 0. అదేవిధంగా కాస్ 0 వాల్యూ వచ్చేసరికి 1 అమ్మ. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే కనుక ఏమైంది సైన్ 0 వాల్యూ ఎంత 0. ఇంకా ఫైనల్గా ఏం మిగిలిపోతుంది 1/π. ఈ బ్రాకెట్ ఇది ఒకటేగా మిగిలిపోయింది కాబట్టి 2 × 2 అంటే 4. పక్కన పై ఉంది కాబట్టి పై, కింద వచ్చేసరికి n² ఉంది కాబట్టి n². ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏమొచ్చిందమ్మా 4/n². ఓకేనా. నెక్స్ట్ బిఎన్ వాల్యూ కనుక్కుందాం. బిఎన్ అంటే ఫార్ములా ఏంది 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) ఇంటూ సైన్ nx dx. ఓకేనా, సైన్ nx dx. ఇప్పుడు f(x) అంటే మనకేమి ఇచ్చారమ్మా క్వశ్చన్లో ఇంటిగ్రల్ 0 to 2π
ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్(x) అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాశాను sin nx dx. అబ్బాయి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేటప్పుడు మీరు కూడా ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఉండండి మీకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 1/π. ఇప్పుడు ఇక్కడ u ఇంటూ డివి ఫార్ములా అంటే ఫస్ట్ దాన్ని యాస్టీజ్ ఇందా చెప్పిన విధంగా ఫస్ట్ దాన్ని యాస్టీజ్గా రాశాను. సెకండ్ దానికి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. sin nxకి ఏమైంది మైనస్ కాస్ nx/n. ఓకేనా. sin axకి ఏంటంటే ఫార్ములా మైనస్ కాస్ ax/a కాబట్టి దాని ప్రకారం రాశాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి ఎంతమ్మా 2x. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ రాయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ ముందర రాయండి మైనస్ పైన ఏం లేకపోతే 1 కింద వచ్చేసరికి n. ఓకేనా. కాస్ ax ఉంది, ఇంకా కాస్ ax ఇంటిగ్రేషన్ రాస్తే కనుక sin ax/a. మరి ఇక్కడ ఏ ప్లేస్లో n ఉంది కాబట్టి sin nx/n. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్లస్. దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ రాస్తే కనుక 2a ఉన్న కాన్స్టెంట్ ఎక్స్కి వచ్చేసరికి 1. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ రాస్తే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కాన్స్టెంట్ రా బయట -1 ఉంది కాబట్టి -1 n ఇంటూ n అంటే n² కాన్స్టెంట్ని ఒక పక్కన రాసే ఫస్ట్. తర్వాత sin nxకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ nx/n కాబట్టి అది రాసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ రాసామనుకున్నా, డిఫరెన్షియేషన్ రాస్తే 2 ఇంటూ 1 ఎంత 2 కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఇంకా అందరితో ఆపేసి లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π కాబట్టి 0 to 2π రాసాను. ఓకేనా. దీన్ని ఇప్పుడు కొద్దిగా నీట్గా రాస్తే 1/π ముందర ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేరు బైలో n ఉంది కాస్ nx. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏందమ్మా ప్లస్ 2x. n ఇంటూ n అంటే n². ఇంక ఇక్కడ ఏముంది sin nx ఉంది కాబట్టి sin nx. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 ఉంది. n² ఇంటూ n అంటే n³ కింద ఉంది. ఇంకేముంది కాస్ nx టర్మ్ ఉంది కాబట్టి కాస్ nx రాశాను. ఓకేనా. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. ఇప్పుడు ఏమైంది 1/π ఫస్ట్ అప్పర్ లిమిట్ రాసామనుకున్నాం. అప్పర్ లిమిట్ రాస్తే అప్పుడు ఏమైంది -2π² n ఇంటూ కాస్ 2nπ వాల్యూ ఎంత ఇందా చెప్పా కదా 1 అని, కాబట్టి 1 ప్లస్ ఇక్కడ sin 2nπ రాసాం, ఎక్స్ ప్లస్లో 2π రాస్తాను కదా sin 2nπ వాల్యూ ఎంత 0 ప్లస్ 2/n³ ఇంటూ కాస్ 2nπ అంటే ఎంత 1 కాబట్టి 1 రాశాను. ఇదంతా అప్పర్ లిమిట్ రాసినప్పుడు వచ్చిన వాల్యూ. ఇక్కడ దీని ప్లేస్లో అప్పర్ లిమిట్ అంటే 2π పెట్టినప్పుడు వచ్చిన వాల్యూ. మధ్యలో మైనస్ పెట్టుకుని లోయర్ లిమిట్ రాస్తే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే కనుక ఈ టర్మ్ మొత్తం 0. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కనుక 0 పెడితే ఈ టర్మ్ మొత్తం 0. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టామనుకున్నా కాస్ 0 వాల్యూ ఎంత, కాస్ 0 వాల్యూ వచ్చేసరికి 1 ఇంటూ 2/n³ అంటే 2/n³. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 1/π మైనస్ ఇక్కడ ఎంతమ్మా 2π² కదా అంటే 2² అంటే 4 π² అంటే 4π² బైలో n. ఓకేనా. 1 ఇంటూ ఈ వాల్యూ అంటే ఇదే వచ్చింది. ఇంక ఇక్కడ ఏముంది కింద వచ్చేసరికి 2/n³. ఇక్కడ మైనస్ కనుక దీని లోపల తీసుకెళ్తే -2/n³. ఓకేనా. ప్లస్ 2/n³ మైనస్ 2/n³ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది 1/π ఇంటూ -4π² బైలో వచ్చేసరికి n ఉంది. ఇక్కడ పైకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా -4π/n. ఓకేనా. కాబట్టి ఫైనల్గా bn వాల్యూ ఎంత వచ్చిందమ్మా -4π/n వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం a0 వాల్యూ కనుక్కున్నాను ఫస్ట్, తర్వాత an కనుక్కున్నాను, తర్వాత bn కనుక్కున్నాను. a0 an bn తీసుకెళ్ళి దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా f(x) = a0/2 ప్లస్ సిగ్మా n = 1 to ∞ an cos nx ప్లస్ సిగ్మా n = 1 to ∞ bn sin nx దానిలో సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకేనా. నెక్స్ట్ ఏం రాస్తారంటే ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ f(x) ఈజ్ ఏందమ్మా f(x) = a0/2 ప్లస్ సిగ్మా n = 1 to ∞ an cos nx ప్లస్ సిగ్మా n = 1 to ∞ bn sin nx. ఓకేనా. f(x) అంటే ఏంది x². a0 అంటే ఏమొచ్చిందమ్మా ఎంతగా 8π²/3 కాబట్టి అది రాశాను. కింద 2 ఉంది కాబట్టి 2 పెట్టాను. ప్లస్ సిగ్మా n = 1 to ∞ an వాల్యూ ఎంత వచ్చింది, వచ్చిందమ్మా an వాల్యూ ఎంత వచ్చింది 4/n² కాబట్టి 4/n² రాస్తున్నాను. 4/n² కాబట్టి 4/n² రాశాను. కాస్ nx ఉంది కాబట్టి కాస్ nx రాశాను. ప్లస్ సిగ్మా n = 1 to ∞. ఇక్కడ bn వాల్యూ ఎంత వచ్చింది 4π/n
వచ్చింది కాబట్టి అది రాశాను. ఓకేనా. తర్వాత సైన్ ఎన్ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎన్ఎక్స్ రాశాను. ఓకేనా. 2 1 జారు 2 4 జారు క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4π² 3. ఇక్కడ 4 కాన్స్టెంట్ కాబట్టి ముందులోకి వచ్చింది. ఇంకా సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫైనైట్ కాస్ ఎన్ఎక్స్ బైలో వచ్చి తలకి ఎన్ స్క్వేర్. ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ -4π కాన్స్టెంట్ కాబట్టి ముందులోకి వచ్చింది. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ సైను ఎన్ఎక్స్ బై ఎన్. ఇక్కడ దా రాస్తే సరిపోయింది. ఇంకో స్టెప్ కనుక మీరు కనుక రాయదలుచుకుంటే కనుక ఏమని రాస్తారంటే 4π² 3 + 4. ఫస్ట్ ఎన్ ప్లేస్లో 1 పెట్టామనుకున్నా కాస్ 1x/1². నెక్స్ట్ ఎన్ ప్లేస్లో 2 పెడితే కనుక కాస్ 2x/2². ఓకేనా. ఇలా వస్తుంది. నెక్స్ట్ -4π ఉంది ఇక్కడ కూడా. దీని ప్లేస్లో కూడా ఫస్ట్ ఎన్ ప్లేస్లో పెడితే కనుక ఎన్ ప్లేస్లో 1 పెడితే కనుక అంటే సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తున్నాం అని అర్థం. ఎన్ ప్లేస్లో 1 పెడితే అప్పుడు ఏమైంది sin 1x/1. నెక్స్ట్ ఎన్ ప్లేస్లో ఎంత పెట్టాలి 2 పెట్టాలి. 2 పెడితే కనుక sin 2x/2 ప్లస్ అండ్ సో ఆన్ ఇలా రాసుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇస్తాడు. ఓకేనా. ఇక్కడ రాసిన సరిపోయింది. ఇది ఒక స్టెప్ కూడా రాస్తే ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ f(x) = x² ఇన్ ద ఇంటర్వెల్ -π, ఓకేనా. ఫోరియర్ సిరీస్ f(x) = x² అనే ఫంక్షన్కి ఫోరియర్ సిరీస్ కనుక్కోమన్నాడు. ఏ ఇంటర్వెల్లో -π అనే ఇంటర్వెల్లో. అయితే వచ్చిన తర్వాత ఫైనల్గా దీన్ని చూపిమన్నాడు. ఓకేనా. మనం ఎక్స్ ప్లేస్లో 0 కానీ ఇట్లాంటి వాల్యూస్ సెట్ చేస్తాము. సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి చూపిమన్నాడు. ఓకేనా. మనం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. x = 0 పెట్టుకోవాలా, π/2 పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలా అని చెక్ చేసుకొని ఇది దీన్ని తీసుకొని రమ్మన్నాడు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వచ్చి తల్లి ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంది f(x) = x² కాబట్టి x² అని చెప్పి రాశాను. ఇంటర్వెల్ వచ్చి తల్లికి -π అన్నాడు కాబట్టి దాన్ని రాశాను. నెక్స్ట్ ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏంది f(x) = a02 + సిగ్మా n = 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సిగ్మా n = 1 to ఇన్ఫినిటీ bn sin nx కాబట్టి ఆ ఫార్ములా రాశాను. ఇక్కడ మరి a0 అంటే ఏంది ఫార్ములా 1/π ఇంటిగ్రల్ -π to π. నీకు ఇంటర్వెల్ ఏది ఇస్తాడో అదే పెట్టు లిమిట్స్ -π to π f(x) * dx. an అంటే ఫార్ములా వచ్చేది 1/π ఇంటిగ్రల్ -π to π f(x) cos nx dx. అదే కనుక bn అంటే ఫార్ములా వచ్చేసరికి 1/π ఇంటిగ్రల్ -π to π f(x) sin nx dx. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఫస్ట్ a0 వాల్యూ కనుక్కుందాం, నెక్స్ట్ an కనుక్కుందాం, నెక్స్ట్ bn కనుక్కుందాం. ఆ వచ్చిన a0 an bn తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ దేని వాల్యూ కనుక్కోవాలి a0 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. దేని వాల్యూ a0 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. a0 అంటే ఫార్ములా ఏంది నౌ a0 అంటే ఫార్ములా 1/π మనకి ఇంటర్వెల్ -π to π అన్నాడు కాబట్టి -π to π f(x) dx. ఓకేనా. 1/π ఇంటిగ్రల్ -π to π f(x) అంటే ఏందమ్మా x² dx. ఓకేనా. x² అనేది ఏంటిది ఈవెన్ ఫంక్షన్. 3 మార్క్స్లో చెప్పా కదా మనం లాస్ట్ వీడియోలో 3 మార్క్స్లో చెప్పా. ఏమని చెప్పాను అయ్యా ఇక్కడ కనుక ఈవెన్ ఫంక్షన్ వస్తే కనుక ఏం రాయొచ్చు అంటే ఈవెన్ ఫంక్షన్ వచ్చి ఇక్కడ -a to a అంటే -π to π ఈ ఫార్మెట్లో కనుక వచ్చి ఉంటే కనుక ముందర 2 పెట్టుకొని ఇంటిగ్రల్ ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ π రాస్తే సరిపోతుంది. -π to π ఉన్న ఇంటర్వెల్ నేమ్ రాసుకోవచ్చు అంటే 0 to π అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు ముందర 2 పెట్టుకొని ముందర 2 -π to π ఉన్న ఇంటర్వెల్ని ముందర 2 పెట్టుకొని 0 to π అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఫంక్షన్ ఏముందమ్మా x² ఉంది కాబట్టి x² రాసా. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా 2 × 1 ఎంత 2/లో π. x² ఇంటిగ్రేషన్ ఏమవుతుంది x³ 3. లిమిట్స్ వచ్చేసరికి 0 to π కాబట్టి 0 to π రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాసామనుకోనా ఎక్కడ రాయాలి x ప్లేస్లో రాయాలి. x ప్లేస్లో రాస్తే అప్పుడు π³ 3 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే కనుక x ప్లేస్లో 0 పెడితే 0. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏమొస్తుంది 2/π × π³ 3. ఇక్కడ పైకి క్యూబ్ కనుక క్యాన్సిల్ అయిపోతే ఇంకా పవర్లో ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఫైనల్గా 2π² వచ్చి తలకి 3 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ an అంటే ఫార్ములా ఏంది 1/π ఇంటిగ్రల్ -π to π f(x) cos nx dx. మరి f(x) అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు f(x) అంటే ఏమి ఇచ్చాడమ్మా x² ఇచ్చాడు కాబట్టి x² cos nx dx. అరే ఇక్కడ -π to π ఉంది అంటే -a to a. ఇక్కడ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే కనుక ముందర 2 పెట్టుకొని ఇంటిగ్రల్ 0 to π అని చెప్పి ఇక్కడ ఫంక్షన్ రాయొచ్చు. అదే కనుక ఇక్కడ వచ్చే ఫంక్షన్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే కనుక డైరెక్ట్ 0 అని చెప్పి రాసేయచ్చు. ఓకేనా. x² అంటే ఏంది x² అంటే ఈవెన్ ఫంక్షన్. కాస్ అనేది మన లాస్ట్ వీడియోలో చెప్పా కదమ్మా cos x అనేది ఈవెన్ ఫంక్షన్. అదే sin x అయితే కనుక ఆడ్ ఫంక్షన్. అరే ఈవెన్ అంటే కనుక ప్లస్గా ట్రీట్ చేయండి.
ఇక్కడ కూడా ఈవెన్ కాబట్టి ఈవెన్ అంటే ప్లస్, ఓకేనా. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమైంది, రిజల్టెంట్ ప్లస్ ఏ వచ్చింది. అంటే ఫైనల్గా ప్లస్ అంటే ఏందమ్మా, ఈవెన్ ఫంక్షన్. అంటే ఈవెన్ ఫంక్షన్తో కనుక మనం మల్టిప్లై చేస్తే కనుక ఫైనల్గా ఓవరాల్ ఫంక్షన్ ఏంటిదంటే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే అమ్మ, ముందల 2 పెట్టుకొని, ఈవెన్ ఫంక్షన్ ఇది ఓవరాల్ ఫంక్షన్ కాబట్టి ముందల 2 పెట్టుకొని -π నుంచి π దాకా ఉందని 0 to π అని చెప్పి రాసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఉన్న ఫంక్షన్ వచ్చేసరికి x² cos nx dx, ఓకేనా. ఈ ఫార్మాట్లో రాయొచ్చు. ఫస్ట్ x² అనేది ఈవెన్ ఫంక్షన్, cos x కూడా ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ అంటే ప్లస్గా ట్రీట్ చేయండి. ఇక్కడ కూడా ఈవెన్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ఏమొచ్చుద్ది, ప్లస్ ఏ వచ్చింది. ప్లస్ అంటే దేనిగా ట్రీట్ చేయమన్నాను, ఈవెన్గా ట్రీట్ చేయమన్నా. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే ఈవెన్ వస్తుంది. ఓవరాల్గా ఈవెన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్. కాబట్టి ముందర ఇంటిగ్రల్ వచ్చేది -π to π ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ముందర 2 పెట్టుకొని 0 to π అని చెప్పి రాసుకోవచ్చు. ఇంకా ఫంక్షన్ వచ్చేసరికి x² cos nx ఉంది కాబట్టి దాన్ని రాశాను, ఓకేనా. 2 into 1 ఎంత 2 కాబట్టి 2 బైలో π ఉంది కాబట్టి π రాశాను. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. చేయాలంటే ఇందాక లాస్ట్ సమ్లో ఏదైతే కాన్సెప్ట్ వాడామో అదే వాడదాం. ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాయాలి. సెకండ్ దానికి ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. cos ax లాగా ఉంది. cos axకి ఏమైందంటే sin ax, ఏ ప్లేస్లో n ఉంది కాబట్టి sin nx బై ఏ ప్లేస్లో n ఉంది కాబట్టి sin nx బై n, ఓకేనా. మధ్యలో మైనస్ x² డిఫరెన్సియేషన్ రాయాలి. డిఫరెన్సియేషన్ ఏందమ్మా, x² 2x కాబట్టి 2x రాసా. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ రాస్తే అప్పుడు ఏమైంది, ఫస్ట్ ఏమైనా కాన్స్టెంట్ ఉంటే ముందర రాయండి. ఇక్కడ n కాన్స్టెంట్, n కింద ఉంది కాబట్టి కింద రాసిన, పైన ఏం లేకపోతే 1. sin nx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, -cos nx బై n, ఓకేనా. బై n కాబట్టి బై n రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ ఉంది అంటే నెక్స్ట్ ప్లస్ వచ్చింది. నెక్స్ట్ దీనికి డిఫరెన్సియేషన్ రాస్తే ఫస్ట్ 2 కాన్స్టెంట్, ఎక్స్కి వచ్చేసరికి 1. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ రాయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే కనుక ముందర రాయండి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ముందర 1, బైలో వచ్చేసరికి n into n అంటే n². నెక్స్ట్ cos nxకి ఇంటిగ్రేషన్ ఏమైంది, sin nx బై n. ఎందుకంటే cos ax into dx అంటే ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే sin ax బై a ప్లస్ c. మరి ఇక్కడ ఏ ప్లేస్లో n ఉంది, కాబట్టి sin nx బై n, ఓకేనా. ఇంటిగ్రేషను రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మళ్ళీ డిఫరెన్సియేషన్ రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్ వచ్చింది. 2 అంటే ఏంది, కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, 0 అయిపోయింది. ఇంకా అందరితో ఆపేసి లిమిట్స్ వచ్చేసరికి 0 to π కాబట్టి 0 to π అని చెప్పి రాశాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని కొద్దిగా నీట్గా రాద్దాం. 2/π x², బైలో n ఉంది కాబట్టి n, ఇక్కడ sin nx ఉంది కాబట్టి sin nx రాశాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది, ప్లస్ అయిపోయింది. పైన ఏముంది, 2x ఉంది. కింద వచ్చేసరికి n into n అంటే n². ఇంకా cos nx టర్మ్ ఉంది కాబట్టి cos nx రాశాను. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, 2 into 1 అంటే 2, బైలో వచ్చేసరికి n² into n అంటే కనుక n³ sin nx. లిమిట్స్ వచ్చేసరికి 0 to π, ఓకేనా. ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాసామనుకున్నా 2/π, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పెట్టామనుకున్నా sin nπ. sin nπ వాల్యూ ఎంత, 0, ఓకేనా. sin nπ వాల్యూ ఎంతమ్మా, sin nπ వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే 0. sin nπ వాల్యూ వచ్చేసరికి ఎంత 0. అదే cos nπ వాల్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే -1. cos nπ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే -1 హోల్ పవర్ n, ఓకేనా. cos nπ వాల్యూ. అదే cos 0 అయితే కనుక 1, sin 0 అయితే కనుక 0, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైన్ ఎక్స్ ప్లేస్లో పై పెడతాను sin nπ అంటే ఇది 0 అయిపోయింది. 0 ఇంటూ ఈ వాల్యూ 0, ఓకేనా. ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టినప్పుడు ఇక్కడ ఏమైంది, ఎక్స్ ప్లేస్లో కనుక పై పెట్టామనుకున్నా cos nπ వచ్చింది. cos nπ వాల్యూ ఎంత, -1 హోల్ పవర్ n. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పెడతాను 2π/n² ఇంటూ ఇక్కడ cos nπ అంటే ఎంత, -1 హోల్ పవర్ n కాబట్టి -1 హోల్ పవర్ n పెట్టాను. మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పెడతాను sin nπ అంటే ఎంత, 0 ఇంటూ ఈ వాల్యూ అంటే 0, ఓకేనా. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు లోయర్ లిమిట్ రాస్తే కనుక ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 అయిపోయింది. ఈ టర్మ్ మొత్తం 0. మైనస్ ఇక్కడ sin 0 వాల్యూ, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే sin 0 వాల్యూ ఎంత, 0, కాబట్టి ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2/π ఉంది. ఇక్కడ బ్రాకెట్ లోపల ఏముంది, 2π/n² ఇంటూ -1 హోల్ పవర్ n. ఇదే గమ్ముంది కాబట్టి అది రాసా. ఇక్కడ కింద పైకి పైన పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిపోతుంది, 4 2 2 ఎంతమ్మ 4, బైలో వచ్చేసరికి n² ఇంటూ -1 హోల్ పవర్ n, ఓకేనా. నెక్స్ట్ మనం దేని వాల్యూ కనుక్కోవాలి, bn వాల్యూ కనుక్కోవాలి. bn వాల్యూ అంటే ఫార్ములా వచ్చేసరికి 1/π ఇంటిగ్రల్ -π to π f(x) sin nx dx, ఓకేనా.
ఇంటిగ్రల్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాశాను sin nx dx ఓకేనా. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది ఈవెన్ ఫంక్షన్ ఓకేనా. ఈవెన్ ఫంక్షన్ అంటే ప్లస్గా ట్రీట్ చేయమన్నాను. sin nx అనేది ఆడ్ ఫంక్షన్ అంటే మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది ఓవరాల్గా మైనస్ వస్తుంది. మైనస్ అంటే ఏంది ఆడ్ ఫంక్షన్ ఓకేనా. కాబట్టి ఇది ఫైనల్గా ఓవరాల్ ఫంక్షన్ ఏమైందంటే ఆడ్ ఫంక్షన్ అయితే కనుక దీని వాల్యూ ఎంత దీని వాల్యూ ఇంటిగ్రల్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే కనుక అప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 0 ఓకేనా. ఇది ఓవరాల్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఇంటర్వెల్ వచ్చేసరికి -π to π ఉంది ఓకేనా. ఇలా ఉంటే కనుక దానికి ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఫైనల్గా బిఎన్ వాల్యూ ఎంతమ్మా 0. ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్స్టిట్యూట్ a0, an, bn ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ bn sin nx దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని చెప్పండి. ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ bn sin nx ఓకేనా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ రాస్తుంది. a0 వాల్యూ ఎంత వచ్చింది మనకి a0 వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది a0 వాల్యూ ఎంత వచ్చిందమ్మా a0 వాల్యూ వచ్చేసరికి 2π² 3 వచ్చింది కాబట్టి 2π² బైలో 3 పెట్టాను. ఇక్కడ 2 ఉంది కాబట్టి కింద 2 రాశాను ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ an వాల్యూ ఎంత వచ్చింది an వాల్యూ వచ్చేసరికి 4/n² ఇంటూ -1 హోల్ పవర్ n వచ్చింది కాబట్టి అది రాశాను. తర్వాత కాస్ nx ఉంది కాబట్టి కాస్ nx రాశాను ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ bn వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది కాబట్టి 0 sin nx ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా x² ఈజ్ ఈక్వల్ టు π² 3 ప్లస్ ఇక్కడ 4 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ -1 హోల్ పవర్ n ఉంది కింద వచ్చేసరికి n² ఉంది కాస్ nx ఉంది కాబట్టి కాస్ nx రాశాను. ఇది ఇంకా 0 అయిపోతుంది కాబట్టి దానికి రాయట్లేదు ఓకేనా. ఇలా వచ్చింది మనకి చివరిలో ఏం కనుక్కోమండు హిన్స్ డెడ్యూస్ దట్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు ఓకేనా. ఇది తీసుకొని రావాలి. ఇది తీసుకొని రావడానికి ఏం చేస్తున్నా అంటే నేను ఎక్స్ ప్లేస్లో 0 పెడుతున్నా. పుట్ x ఈక్వల్ టు 0 ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాము అనుకోండి ఇక్కడ 0 అయిపోయింది. π² 3 ప్లస్ 4 సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ -1 హోల్ పవర్ n/n². ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే అంత కాస్ 0 వచ్చింది ఓకేనా. కాస్ 0 ఇంటూ n అంటే 0 వచ్చింది అంటే కాస్ 0 వచ్చింది. కాస్ 0 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ π² 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది -π² 3 ప్లస్ ఈ π² 3 ఇటువైపు వస్తే -π² 3 ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు 4 ఇక్కడ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ 1 ఇంటూ ఈ వాల్యూ అంటే మళ్ళీ ఇదే వచ్చింది కాబట్టి -1 హోల్ పవర్ n/n² ఓకేనా. ఈ 4 కనుక ఇటువైపుకి వస్తే ఏమైంది ఇక్కడ ఇంటూలో ఉంది ఇటువైపుకి వస్తే బైలోకి వచ్చింది ఆల్రెడీ బైలో 3 ఉంది కాబట్టి 3కి పక్కన వచ్చింది ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టాము అనుకున్నా n ప్లేస్లో 1 పెడితే -1 హోల్ పవర్ 1 బైలో వచ్చేసరికి 1² నెక్స్ట్ n ప్లేస్లో 2 పెడితే కనుక -1 హోల్² బైలో వచ్చేసరికి 2² n ప్లేస్లో 3 పెడితే కనుక -1 హోల్ క్యూబ్ బైలో వచ్చేసరికి 3² నెక్స్ట్ n ప్లేస్లో 4 పెడితే -1 హోల్ పవర్ 4 బైలో వచ్చేసరికి 4² ప్లస్ అండ్ సో ఆన్ ఓకేనా. ఇప్పుడు -π² బైలో వచ్చేసరికి 3 4 జర్ ఎంతమ్మా 12 -1 హోల్² అంటే ఎంత -1 బైలో వచ్చేసరికి 1² బై ఒకటి చూడండి ఇక్కడ పవర్లో కనుక ఆడ్ నెంబర్స్ ఉంటే కనుక -1కి పవర్లో కనుక ఆడ్ నెంబర్స్ ఉంటే కనుక -1 వచ్చింది. అదే కనుక -1కి పవర్లో కనుక ఈవెన్ నెంబర్స్ ఉంటే కనుక +1 అయింది. ఇది ఇక్కడ ఏంటి ఆడ్ నెంబర్ కాబట్టి -1 నెక్స్ట్ ప్లస్ ఇక్కడ -1 హోల్² అంటే ఎంత పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 1 బైలో వచ్చేసరికి 2² ఇక్కడ ఏమైంది -1 వచ్చింది -1 ముందర ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1/3² ఇక్కడ -1 హోల్² అంటే ఎంత -1 హోల్ పవర్ 4 ఉంది ఈవెన్ నెంబర్ కాబట్టి +1 బైలో వచ్చేసరికి 4² ప్లస్ అండ్ సో ఆన్ ఓకేనా. ఇక్కడ -π² బైలో వచ్చేసరికి 12 ఓకేనా బైలో వచ్చేసరికి 12 ఇక్కడ కనుక -ని కామన్ తీస్తాను అనుకున్నాను మైనస్ని కామన్ తీస్తే ఏమైంది ఇక్కడ ఉన్న టర్మ్కి మైనస్ ఉంటే కనుక బ్రాకెట్ లోపలికి వెళ్ళే తలకి ప్లస్ అయింది ప్లస్ ఉంటే కనుక బ్రాకెట్ లోపలికి వెళ్ళే తలకి మైనస్ అయింది కాబట్టి 1/1² ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -1/2² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +1/3² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +1 ఒక నిమిషం అమ్మా ఇక్కడ చూడండి
ఇక్కడ ప్లస్లే, ఓకేనా, ఇక్కడ ప్లస్ అమ్మ, ఓకేనా. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్ లోపలికి వెళ్ళి మైనస్ ప్లస్ అండ్ సో ఆన్, ఓకేనా. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఇది రాస్తున్నాం. ఇది రాస్తే అప్పుడు 1/1 స్క్వేరు మైనస్ 1/2 స్క్వేరు ప్లస్ 1/3 స్క్వేరు మైనస్ 1/4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 12. ఇదేనగా మనల్ని ప్రూవ్ చేయమంది, ఓకేనా. దీన్ని మనల్ని ప్రూవ్ చేయమంది, ఇన్స్టెడ్యూస్ దట్ అని చెప్పి దీన్ని ప్రూవ్ చేయమన్నాడు, ఓకేనా. కాబట్టి ప్రూవ్ చేసాం. ఈ విధంగా చేయాలి ఫోరియర్ సిరీస్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారు, ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇన్ మైనస్ పై కామా పై అండ్ హెన్స్ deduce that 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 12 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ, ఓకేనా, ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి అది రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి ఇంటర్వెల్ వచ్చేతలకి మైనస్ పై కామా పై అన్నాడు, అది రాశాను. నెక్స్ట్ ఫార్ములా రాసుకున్నాను. ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఫార్ములా ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx. మరి ఇక్కడ a0 అంటే ఫార్ములా వచ్చేతలకి 1/π ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ an అంటే ఫార్ములా 1/π ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ nx డిఎక్స్. నెక్స్ట్ bn అంటే ఫార్ములా 1/π ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ nx ఇంటూ డిఎక్స్, ఓకేనా. ఫార్ములాస్ రాసేసాను. నెక్స్ట్ వచ్చేతలకి ఫస్ట్ నేను a0 వాల్యూ కనుక్కుంటున్నా. a0 అంటే ఏం ఫార్ములా, 1/π ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఓకేనా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏందమ్మా, ఏమి ఇచ్చారు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి అది రాశాను డిఎక్స్, ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి దీన్ని సపరేట్గా రాసి 1/π ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఇక్కడ ఎక్స్ ఇంటూ డిఎక్స్, దీనికి రాశాను ఇంటిగ్రల్ డిఎక్స్ రాశాను. ఇప్పుడు చూడు మైనస్ పై 2π ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, దాన్ని సపరేట్గా రాశాను. ఇది ఇప్పుడు ఏంటిది, ఈవెన్ ఫంక్షన్, ఇది వచ్చేతలకి ఆడ్ ఫంక్షన్, ఓకేనా. ఆడ్ ఫంక్షన్ అయితే ఏమైంది, దీని వాల్యూ వచ్చేతలకి ఇంటిగ్రల్ మైనస్ a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి రెండు వాల్యూస్ ఉంటాయి. ఒక వాల్యూ ఏమన్నా 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఎప్పుడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ అయినప్పుడు. ఇంకో వాల్యూ ఏంటంటే 0, ఇది ఎప్పుడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అయినప్పుడు, ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ అయినప్పుడు. ఇది ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్గా 0 అని పెట్టేయచ్చు. ఇది ఇప్పుడు ఏంటి, ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ముందర 2 పెట్టుకొని ఇంటిగ్రల్ 0 to π అని చెప్పి రాసుకొని ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇక్కడ 2 ఉంది, 2 into 1 అంటే 2, కింద పై ఉంది కాబట్టి పై, ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ అయింది x³/3, లిమిట్స్ వచ్చేతలకి 0 to π, ఓకేనా. 0 to π. ఇప్పుడు ఏమైంది, 2/π, ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తే π³/3 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే 0, ఫైనల్గా 2/π ఇంటూ π³/3. పైకి π³ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ ఉంటుంది పైన, ఇంకా 2 ఉంటుంది ఇక్కడ, ఇంకా ఫైనల్గా ఏమొస్తుందమ్మా 2π²/3 వస్తుంది. ఏంది ఇది వాల్యూ, a0 వాల్యూ. నెక్స్ట్ దేని వాల్యూ కనుక్కోవాలి, an వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు an వాల్యూ కనుక్కుందాం. an అంటే ఫార్ములా ఏంది, 1/π ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ nx డిఎక్స్. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చారు కదమ్మా, ఏమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి అది రాశాను, కాస్ nx డిఎక్స్. ఇప్పుడు 1/π, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయి, అప్పుడు ఏమైంది, ఇంటిగ్రల్ మైనస్ పై 2π ఎక్స్ ఇంటూ కాస్ nx అయింది, అవునా. కాబట్టి దానికి ఇంటిగ్రల్ పెట్టాను, డిఎక్స్ పెట్టాను. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ nx మైనస్ పై 2π ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ nx డిఎక్స్. దాన్ని సపరేట్గా ఇంటిగ్రల్ రాస్తూ దీంతో మల్టిప్లై చేశాను, దీంతో మల్టిప్లై చేశాను. వచ్చిన వాల్యూస్కి ఇంటిగ్రల్ డిఎక్స్ పెట్టేశాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటిదమ్మా, ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఏంది, మైనస్గా ట్రీట్ చేయమన్నాను. కాస్ nx అనేది ఈవెన్ ఫంక్షన్ అంటే ప్లస్గా ట్రీట్ చేయమన్నాను. మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏమొచ్చింది, ఫైనల్గా ఓవరాల్గా మైనస్ వచ్చింది. మైనస్ అంటే ఏంది, ఆడ్ ఫంక్షన్, అంటే ఓవరాల్గా ఇదేంటిది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్కి మైనస్ పై 2π ఉంది అంటే దీని వాల్యూ వచ్చేదానికి ఏమైంది అంటే 0 అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అనేది ఏంటిది, ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్, కాస్ nx అనేది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ అంటే ప్లస్, ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్, అంటే ఓవరాల్గా ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే ఈవెన్ ఫంక్షన్.
ఈవెన్ ఫంక్షన్ అయితే కనుక ముందర 2 పెట్టుకొని ఇంటిగ్రల్ -π to π ఉన్న దాన్ని 0 to π అని చెప్పి రాసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఏముంది, cos nx ఉంది కాబట్టి cos nx dx. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 2 into 1 ఎంతమ్మా 2, కింద పై ఉంది కాబట్టి పై రాశాను. ఇంకేముంది ఇంటిగ్రల్ 0 to π x² into cos nx dx. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇంటిగ్రల్ ఎలా చేయాలి, ఇంతకుముందు సమ్స్ లాగా చేసేద్దాం. ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. దీనికి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ రాయాలి. దీనికి ఇంటిగ్రేషన్ రాస్తే cos ax లాగా ఉంది. cos axకి ఏంది sin ax బై ఏ. మరి ఇక్కడ ఏ ప్లేస్లో n ఉంది కాబట్టి sin nx బై n, మధ్యలో మైనస్. దీనికి డిఫరెన్సియేషన్ x² డిఫరెన్సియేషన్ ఎంతమ్మా 2x కాబట్టి 2x రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్. దీనికి ఇంటిగ్రేషన్ రాయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ ముందర రాయి. ఇక్కడ n కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తే n కింద ఉంది, పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు. నెక్స్ట్ sin nx అంటే మైనస్ cos nx బై n. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్లస్. దీనికి డిఫరెన్సియేషన్ రాయాలి. డిఫరెన్సియేషన్ రాస్తే 2 అనేది కాన్స్టెంట్, xకి 1. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్. ఫస్ట్ కాన్స్టెంట్ ముందర రాయి, మైనస్ ఉంది కాబట్టి -1 బైలో n into n అంటే n². నెక్స్ట్ cos nx ఇంటిగ్రేషన్ sin nx బై n. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ దీనికి డిఫరెన్సియేషన్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. డిఫరెన్సియేషన్ చేస్తే 2 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. ఇంకా లిమిట్స్ వచ్చేసరికి 0 to π చివరన రాసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కొద్దిగా నీట్గా రాస్తే 2/π x² బైలో n ఉంది కాబట్టి n, sin nx ఉంది కాబట్టి sin nx రాశాను. తర్వాత ఇక్కడ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. 2x ఉంది బైలో వచ్చేసరికి n into n అంటే n². cos nx ఉంది కాబట్టి cos nx రాశాను. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2/n² into n అంటే n³. sin nx ఉంది కాబట్టి sin nx రాశాను. లిమిట్స్ వచ్చేసరికి 0 to π. ఫైనల్గా 2/π. ఫస్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్ రాశాను, సైన్ ఎక్స్ ప్లేస్లో పై పెడితే కానీ sin nπ వాల్యూ ఎంత 0 ఇంటూ వాల్యూ 0. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ ఇక్కడ పై పెట్టాం అనుకున్నా cos nπ వాల్యూ ఎంత -1 హోల్ పవర్ n అంటే ఏదో ఒక వాల్యూ వస్తుంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో పై పెట్టాను, బైలో n, cos nπ వాల్యూ వచ్చేసరికి -1 హోల్ పవర్ n. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పెడితే ఏమైంది, sin nπ వాల్యూ వచ్చేసి 0 ఇంటూ వాల్యూ అంటే 0 అయిపోయింది. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ పెట్టుకొని లోయర్ లిమిట్ రాయాలి. ఎక్కడ ఎక్స్ ప్లేస్లో, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాం అనుకున్నా 0 ఇంటూ వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాం అనుకున్నా 0 అయిపోతుంది, 0 ఇంటూ వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే sin 0 వాల్యూ ఎంత 0 కాబట్టి 0 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి 2/π. ఇంక ఇక్కడ బ్రాకెట్లో ఏముందమ్మా 2π/n ఇంటూ -1 హోల్ పవర్ n. ఓకేనా. ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 4 బైలో n -1 హోల్ పవర్ n. ఓకేనా. సారీ అమ్మ, ఇక్కడ బైలో n² కదా ఉంది కాబట్టి n² వచ్చింది. 4/n² ఇంటూ -1 హోల్ పవర్ n. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి bn వాల్యూ కనుక్కుందాం. నెక్స్ట్ bn అంటే ఫార్ములా వచ్చేసరికి 1/π ఇంటిగ్రల్ -π to π f(x) ఇంటూ sin nx ఇంటూ dx. ఏఎన్కి అయితే కనుక cos nx వచ్చింది, బిఎన్కి అయితే కనుక sin nx వచ్చింది. f(x) అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారమ్మా, f(x) అంటే x + x² కాబట్టి అది రాశాను. తర్వాత sin nx ఉంది కాబట్టి sin nx dx. దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, x sin x x² ఇంటూ sin x వస్తుంది. దాన్ని సపరేట్గా ఇంటిగ్రల్ రాసిస్తే అప్పుడు ఇంటిగ్రల్ -π to π x ఇంటూ sin nx dx ప్లస్ ఇంటిగ్రల్ -π to π x² ఇంటూ sin nx dx. దీంతో మల్టిప్లై చేసాను, దీంతో మల్టిప్లై చేసాను. అప్పుడు ఈ టర్మ్ వచ్చింది. ఇంటిగ్రల్ అనేది దీనికి రాశాను. ఓకేనా. కొద్దిగా డైరెక్ట్గా రాశాను. ఓకేనా. ఇది ఇప్పుడు x అనేది ఏంటిది, x అనేది ఆడ్ ఫంక్షన్ అంటే మైనస్ అమ్మ. ఓకేనా. ఇది sin nx అనేది ఆడ్ ఫంక్షన్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఇది ఏంటిదంటే ఈవెన్ ఫంక్షన్. ఇక్కడ ఏంది x² అనేది ఏంటిది ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంది ప్లస్. ఓకేనా. sin nx అనేది ఆడ్ ఫంక్షన్, ఆడ్ అంటే ఏంది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది మైనస్. ఓవరాల్గా ఏంటిది, ఓవరాల్గా వచ్చేసరికి ఆడ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది ఆడ్ ఫంక్షన్కి ఇంటిగ్రల్ -a to a ఫార్మేట్ వచ్చేసరికి దీని వాల్యూ ఇప్పుడు ఏమైందంటే 0 అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 1/π ఇక్కడ ఇది ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్, ఓవరాల్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ముందర 2 పెట్టుకొని -π to π ఉన్న దాన్ని 0 to π అని చెప్పి రాసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఫంక్షన్ ఏముంది x ఇంటూ sin nx ఉంది కాబట్టి అది రాశాను dx. నెక్స్ట్ ప్లస్ ఇది ఇప్పుడు ఓవరాల్ ఫంక్షన్ ఏమొచ్చింది ఆడ్ ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ -a to a f(x) ఇంటూ dx. f(x) అనేది ఆడ్ ఫంక్షన్ అయితే దాని వాల్యూ 0 కాబట్టి 0 రాశాను. ఓకేనా. ఇక్కడ 2 ముందర రాస్తే 2/π ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin nx dx. ఇప్పుడు దీనికి ఇందాకటి ఫార్మేట్లో లాగా మనం
ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకేనా, ఇంటిగ్రేషన్ చేస్తే హైలైట్ రాసుకుంటే కనుక ఆల్జీబ్రిక్ ట్రిగ్నోమెట్రిక్, ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఉంది, ఆల్జీబ్రికే ఉంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ దీన్ని యాస్టీస్గా రాయాలి. ఎక్స్ని యాస్టీస్గా రాశాను. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే కనుక సైన్ ఎన్ఎక్స్కి ఏమైతే ఇంటిగ్రేషను, సైన్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, తర్వాత మధ్యలో మైనస్, దీనికి డిఫరెన్సియేషన్, ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఎంత 1, దీనికి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ చేయాలి. డిఫరెన్సియేషన్ చేశాను అబ్బాయి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే కనుక ఫస్ట్ కాన్స్టెంట్ ముందర రండి, -1/n. ఇక్కడ ఎన్ కింద ఉంది, పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. ఓకేనా, తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్లస్, దీనికి డిఫరెన్సియేషన్ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0, లిమిట్స్ వచ్చేసరికి 0 to π, 2/π. దీనికి కొద్దిగా నీట్గా రాస్తే -x/n ఇంటూ కాస్ ఎన్ఎక్స్. ఇక్కడ 0 రాగానే ఇంకా ఆపేసేయాలి. ఓకేనా, ఇంకా నువ్వు నెక్స్ట్ చేసినా కానీ మళ్ళీ డిఫరెన్సియేషన్ ఏమైంది 0 అయిపోద్ది, ఇంకా అవన్నీ రాసుకోవడం వేస్ట్ కాబట్టి ఇంకా 0 రాగానే ఇంకా ఆపేసేయటమే. ఇంకా లిమిట్స్ వచ్చి 0 to π. కొద్దిగా నీట్గా రాస్తే -x/n కాస్ ఎన్ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ఇక్కడ ఏముంది బైలో వచ్చేదానికి ఏముంది n² ఉంది, పైన ఏమి లేకపోతే 1 సైన్ ఎన్ఎక్స్. లిమిట్స్ వచ్చేదానికి 0 to π. ఓకేనా, ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తే అప్పుడు ఏమైంది -π బైలో n ఉంది, కాస్ ఎన్ఎక్స్, ఎక్స్ ప్లస్లో పై రాస్తే కాస్ nπ అంటే ఎంత వాల్యూ -1/n, మధ్యలో ప్లస్, ఇక్కడ ఎక్స్ ప్లస్లో పై పెడితే ఏమైంది సైన్ nπ వాల్యూ వచ్చి 0. ఓకేనా, తర్వాత మధ్యలో మైనస్ పెట్టుకుని లోయర్ లిమిట్ రాస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 రాస్తే కనుక 0 ఇంటూ ఈ వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 రాస్తే సైన్ 0 వాల్యూ ఎంత 0 కాబట్టి 0. ఓకేనా, ఇక్కడ మనం వాడింది ఏందమ్మా సైన్ nπ అంటే కనుక ఫార్ములా -1/n, సారీ కాస్ nπ అంటే ఏందమ్మా -1/n, సైన్ nπ అంటే కనుక 0. ఈ రెండు ఇక్కడ వాడే. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది 2/π -π/n ఇంటూ -1/n. ఓకేనా, ఇక్కడపై క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మైనస్, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1 × 2 అంటే 2, బైలో వచ్చేసరికి n -1/n. ఓకేనా, ఇది వచ్చింది bn వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్స్టిట్యూట్ a0, an అండ్ bn ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏంటి? ఓకేనా, ఈక్వేషన్ 1 అంటే ఇదమ్మా, దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిరీస్ ఆఫ్ f of x is f of x equal to a0/2 plus sigma n equal to 1 to infinity an cos nx plus sigma n equal to 1 to infinity bn sin nx. ఓకేనా, ఇక్కడ f of x అంటే ఏంది x + x² కాబట్టి అది రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి a0 వాల్యూ వచ్చేతలకి 2π²/3 వచ్చిందమ్మా కాబట్టి అది రాశాను. ఇక్కడ బైలో 2 ఉంది కాబట్టి 2 రాశాను. నెక్స్ట్ అదేవిధంగా దాని తర్వాత ఇప్పుడు ప్లస్ సిగ్మా n equal to 1 to infinity an వాల్యూ ఎంత వచ్చింది మీరు ఒకసారి మీరు కూడా రాసుకుంటున్నారుగా, పేపర్లో బుక్లో రాసుకుంటున్నారుగా, మీరు కూడా ఒకసారి తీసుకొని చూడండి అమ్మ. అక్కడ 4/n² ఇంటూ -1/n వచ్చింది. కాస్ nx ప్లస్ సిగ్మా n equal to 1 to infinity bn వాల్యూ ఎంత వచ్చింది? bn వాల్యూ వచ్చేసరికి -2/n ఇంటూ -1/n ఇంటూ -1/n ఇంటూ -2/n ఇంటూ -1/n ఇది వచ్చిందమ్మ bn వాల్యూ. తర్వాత సైన్ nx ఉంది కాబట్టి సైన్ nx రాశాను. ఓకేనా, దీన్ని ఇక్కడ టూ క్యాన్సిల్ అయిపోయింది. కొద్దిగా నీట్గా రాస్తే కనుక x + x² ఈజ్ ఈక్వల్ టు π²/3 ప్లస్ ఇక్కడ 4 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. సిగ్మా n equal to 1 to infinity ఇక్కడ -1/n బైలో వచ్చేసరికి n² కాస్ nx. ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ -2 కాన్స్టెంట్ కాబట్టి ముందరకు వస్తే కనుక ఇంకా సిగ్మా n equal to 1 to infinity -1/n ఇంటూ సైన్ nx. ఓకేనా, ఇదమ్మా బైలో n ఉంది కదా కాబట్టి బైలో n వచ్చింది. ఇప్పుడు ఇలా రాశారు. తర్వాత మనకి కానీ క్వశ్చన్లు ఏమన్నాడు, ఇన్స్ డెడ్యూస్ దట్ అని చెప్పి ఇంకోటి కనుక్కోమన్నాడు. ఇన్స్ డెడ్యూస్ దట్ అని చెప్పి ఇది కనుక్కోమన్నాడమ్మా. ఓకేనా, దీన్ని ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే x ప్లేస్లో 0 రాస్తున్నా. పుట్ x equal to 0. x ప్లేస్లో 0 రాస్తే అప్పుడు ఏమైంది ఇక్కడ 0, ఇక్కడ 0² అంటే 0నే, π²/3
ప్లస్ 4 సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n బై n స్క్వేరు కాస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే కాస్ 0 వాల్యూ ఎంత 1 -2 సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n బై n. ఇక్కడ ఎంత అయింది sin 0 వాల్యూ ఎంత 0 అంటే 0 ఇంటూ ఈ వాల్యూ ఇది మొత్తం 0 అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోతుంది ఈ π²/3 ఇటువైపు వస్తే -π²/3 ఈక్వల్ టు 4 ఇంటూ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ ఉంది. ఇది ఇంకా 0 అయిపోయింది కదా, దాన్ని ఇంకా రాయట్లేదు. ఇక్కడ 4 అనేది కనుక ఇటువైపు వస్తే ఏమవుతుంది ఇక్కడ ఇంటూలో ఉంది ఇటువైపు వస్తే బైలోకి వచ్చింది. ఇక్కడ బైలో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3కి పక్కన వచ్చింది. ఓకేనా. ఇది 4ని ఇటువైపు తీసుకొచ్చి ఇంక ఇది ఉంది కదా, దీన్ని ఇప్పుడు సిగ్మా నోటేషన్ ఎక్స్పాండ్ చేస్తున్నా. అంటే ఫస్ట్ n ప్లేస్లో 1 పెడితే కనుక -1 హోల్ పవర్ 1 బైలో వచ్చేది 1 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ n ప్లేస్లో 2 పెడితే కనుక -1 హోల్ స్క్వేర్ బైలో వచ్చేది 2 స్క్వేర్. నెక్స్ట్ n ప్లేస్లో 3 పెడితే -1 హోల్ క్యూబ్ బైలో 3 స్క్వేర్. n ప్లేస్లో 3 పెడుతున్నా, n ఉన్న దగ్గర ఇక్కడ n ప్లేస్లో 3 పెట్టాను, ఇక్కడ 3 పెట్టాను. నెక్స్ట్ ఎంత పెట్టాలి n ప్లేస్లో 4 పెడితే అప్పుడు -1 హోల్ పవర్ 4 బై 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. ఈ ఫార్మేట్లో వచ్చింది. నెక్స్ట్ ఇదిలో -1 హోల్ పవర్ 1 -1కి పవర్లో కనుక ఆడ్ నెంబర్ వస్తే కనుక -1కి పవర్లో కనుక ఈవెన్ నెంబర్ వస్తే కనుక +1. ఓకేనా. ఇక్కడ ఏముంది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 బైలో వచ్చేదానికి 1 స్క్వేర్. ఇక్కడ ఏముంది ఈవెన్ నెంబర్ ఉంది అంటే 1 కాబట్టి 1 బైలో వచ్చేదానికి 2 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ అంటే -1 బైలో వచ్చేదానికి 3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేదానికి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ అంటే +1 బైలో వచ్చేదానికి 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు ఏమవుతుంది అలా ఉంచండి. ఇప్పుడు -1/1 స్క్వేరు +1/2 స్క్వేరు. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైందమ్మా -1/3 స్క్వేరు. ఇక్కడ +1/4 స్క్వేరు అండ్ సో ఆన్. ఓకేనా. ఇక్కడ -π స్క్వేరు 3 4 జర్ అంతా 12 కాబట్టి 12 రాశాను. ఓకేనా. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే -π²/12 ఈక్వల్ టు దీనిలోంచి కనుక మైనస్ కామన్ తీసాను అప్పుడు 1/1 స్క్వేరు మైనస్ కామన్ తీస్తే బ్రాకెట్ లోపల ఈ టర్మ్కి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ లోపలికి వెళ్ళే తలకి ఏమైందంటే ప్లస్ అయింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్ లోపలికి వెళ్ళే తలకి ఏమైందంటే మైనస్ అయింది. అప్పుడు -1/2 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +1/3 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -1/4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. ఇప్పుడు వచ్చేది ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయింది. ఫస్ట్ ఇది రాస్తే కనుక 1/1 స్క్వేరు -1/2 స్క్వేరు +1/3 స్క్వేరు -1/4 స్క్వేరు ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు π²/12. ఓకేనా. ఇదమ్మా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా. కాబట్టి ఈ విధంగా మనం ఫోరియర్ సిరీస్ సమ్స్ని చేయొచ్చు. ఓకేనా. మిగతా సమ్స్ కూడా ఇదే ఫార్మెట్లో మీరు ఇంకా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా.